చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో అవినీతి ఆకాశమే హద్దుగా ఎలా చెలరేగుతుందో చెప్పడానికి ఆధారాలతో సైతం మరో ఉదాహరణ దొరికింది. విశాఖపట్నంలో నిర్వహించినటువంటి యోగాంధ్ర అనే కార్యక్రమం ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిందని గొప్పలు తెప్పలు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు నిజమే, అది కొల్లగొట్టినటువంటి రికార్డులు యోగా ఆసనాల్లో కాదు, కానీ మీ అవినీతి విన్యాసాల్లో ప్రపంచ రికార్డులనే బద్దలుగొట్టింది యోగాంధ్ర డే కార్యక్రమం. అది ఎలా అంటే, మామూలుగా ఒక టాయిలెట్, ఇది మొబైల్ టాయిలెట్ మనం కొనుగోలు చేయాలంటే ఆన్లైన్లో ఉన్నటువంటి ధర 18,000 రూపాయలు. కానీ ఒక మొబైల్ టాయిలెట్ నిర్వహణకి పర్ డేకి మీరు చెల్లించినటువంటి అద్దె 16,200 రూపాయలు. ఒక విఐపి టాయిలెట్కి, ఒక బయో టాయిలెట్కి 16,000 రూపాయలు అద్దె చెల్లించారు పర్ డేకి. ఒక నార్మల్ టాయిలెట్కి 11,957 రూపాయలు. ఈ రకాన్ని చూసుకుంటే మీరు యోగాంధ్ర డే కార్యక్రమం పేరు చెప్పి ఆ కంపెనీ వారు కనీసం ఒక టెండర్ ప్రాసెస్ లేకుండా నామినేషన్ పద్ధతిలో 1.62 కోట్ల రూపాయల బిల్లులు జీవీఎంసీలో క్లెయిమ్ చేస్తా ఉన్నారు. ఇంత దారుణం, ఎంత దుర్మార్గం. మరి అదే సంవత్సరంలో ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి కర్నూలుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఒక టాయిలెట్ అది 4,500, మరో టాయిలెట్ అది 6,900, వెరసి 41 లక్షల రూపాయలు. అంటే ఇక్కడ ఒక 41 లక్ష, ఆ విశాఖపట్నంలోనేమో ఒక 1.6 కోట్లు, వెరసి టాయిలెట్లలో మీరు నొక్కేసినటువంటి సొమ్ము 2 కోట్ల రూపాయలు. అంటే మరుగుదొడ్లను కూడా వదలకుండా అవినీతి చేస్తున్నారంటే మీ అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలని చెప్పి నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, మీరు రండి, ఈ టాయిలెట్లలో జరుగుతున్నటువంటి అవినీతిని నిలదీయండి, ప్రశ్నించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా.